వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మవారి గుడిలో చక్రి భార్యగా నిప్పుల సెట్టుని పట్టుకుని తాయారుకి షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మనకి ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగే ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి ఈరోజు. ఖచ్చితంగా మీకు ఈ ఎపిసోడ్ నచ్చుతుంది. అలాగే ఖచ్చితంగా అందమైన డిజైన్ గాజులు వీడియో చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. ఎవ్వరూ ఎక్కడా మిస్ కాకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక మహాలక్ష్మి అయితే రెడీ అయి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ పొగుడుతారు కదా. పొగిడిన తర్వాత ఇంకా చక్రి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేతిలో మల్లెపూలు తీసుకొస్తాడు. ఇక మాధవ అడుగుతాడు, ఏంట్రా చేతిలో అయ్యి అని అంటే, మల్లెపూలు తెచ్చానన్నయ్య అని అంటే, దేవుడికి ఆల్రెడీ తీసేసుకున్నాం కదా అమ్మవారికి అంటే, అలా కాదు మహాలక్ష్మి గారు ఈరోజు ఖచ్చితంగా చీర కట్టుకుంటారని అనిపించింది, గెస్ చేశాను, అందుకే ఇంకా మల్లెపూలు పెట్టుకుంటే బాగుంటారు కదా అనిపించింది, అందుకే మల్లెపూలు తీసుకొచ్చాను అని చెప్పి అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి ఏం చేయాలి అని ఆలోచిస్తూ, ఇక ఏమైందిలే మల్లెపూలే కదా, ఇందులో పెద్ద వింతే ఉంది అని చెప్పి మనసులో అనుకుని ఇక అప్పుడు మల్లెపూలు తీసుకొని తలలో పెట్టుకుంటుంది. ఇక చక్రి చాలా సంతోషిస్తాడు. నిజంగా నేను తెచ్చిన పువ్వులు పెట్టుకున్నట్టు నన్ను కూడా అంగీకరిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటాడు. సరే టైం అయిపోతుంది, మళ్ళీ పూజకి వెళ్ళాలి కదా, పదండి అని చెప్పేసి ఇక బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఇక అప్పుడు తాయారు ఏమో ఎలా అయినా సరే వీళ్ళని అవమానించాలి కదా, ఏం చేసైనా సరే ఎందుకైనా సరే వీళ్ళని నారాయణ వాళ్ళని అవమానించాలి. నిన్న నా అల్లుడు ముందు నా కూతురి జీవితాన్ని బయట పెట్టాలని ప్రయత్నించాడు, అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఆలయ ధర్మకర్తల దగ్గరికి వెళ్ళి, బాబు మీరు ఇంకా ఎవరినైనా సరే ఈ గుడిలోకి రాణిస్తారా అంటే, అసలు ఈ గుడితో ఎట్లాంటి సంబంధం లేని వాళ్ళని, ఈ ఊరు నుంచి 25 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయిన వాళ్ళని, ఈ ఆలయానికి ఎటువంటి దాన ధర్మాలు ఇవ్వకుండా కనీసం ఇక మెంబర్స్గా కూడా ఉండకుండా ఉన్న వాళ్ళని ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునేలా ఇచ్చేస్తారా ఏంటి అని అనేసరికి ఇక అప్పుడు ఇంట్లో వాళ్ళు కొంచెం ఇదవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటారమ్మా, అందరు ఈ గుడితో సంబంధం ఉన్న వాళ్ళే కదా, అందరూ ఈ ఊరు వాళ్లే కదా, కానీ లేదంటే చందాలు ఇచ్చే వాళ్ళే కదా అని చెప్పేసి ధర్మకర్తలు అనేసరికి, లేదు అలాంటి వాళ్ళు కాదు, ఖచ్చితంగా అసలుకి ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి ఈ ఊరితో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇచ్చేసిన వాళ్ళు ఈ ఊర్లోనే మళ్ళీ వచ్చి మొక్కు చెల్లించుకోవడానికి అమ్మవారి దగ్గరికి వస్తున్నారు, మరి అలాంటి వాళ్ళని మీరు ఎలా రాణిస్తారు అని చెప్పి అంటే, అలాంటి వాళ్ళని మేము రానివ్వమమ్మా అని చెప్పంటే, ఎవరు అలాంటి వాళ్ళు ఎవరు అని అంటే, అదిగో వస్తున్నారు చూడండి అని చెప్పేసి చూపించేసరికి నారాయణ వాళ్ళు వస్తూ ఉంటారు. దాంతో ఇంకా ఆలయ ధర్మకర్తలు పూజారి ఆపేసి అసలు మీకు ఈ గుడితో ఎలాంటి సంబంధం లేదంట కదా, మీకు ఈ గుడికి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఇప్పుడు మొక్కు చెల్లించుకోవడానికి ఎలా వస్తున్నారు అని చెప్పి అడిగేసరికి ఇక నారాయణ అంటాడు, అసలు మీకు ఎవరు చెప్పారు నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోయానని చెప్పి అంటే, ఇక అప్పుడు చెప్పిద్ది, ఇదిగో ఈవిడే చెప్పింది తాయారు, ఈవిడ చెప్పడం వల్లే మాకు తెలిసింది, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఆలయ ధర్మకర్తలు. అలాంటి వాళ్ళు చెప్తే మీరు నమ్మేస్తారా? అవును కరెక్టే, నాది ఊరే రుద్రవరమే, కానీ నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అవుతుంది కరెక్టే, కాకపోతే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అసలు నాకు ఈ ఊరితో సంబంధం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు, ఈ ఊరికి ఈ గుడికి చందాలు ఇవ్వట్లేదని ఎవరు అనుకుంటున్నారు, అంతా అబద్ధం. ఒక్కసారి మీరు ఈ గుడికి సంబంధించిన ధర్మసత్రాల గురించి కానీ లేకపోతే ఇదేంటి చందాలు ఇచ్చే వాళ్ళల్లో పేర్లు ఉంటాయి కదా, ఒకసారి తీయండి రిజిస్టర్ అని చెప్పి చూపిస్తాడు. చూపించేసరికి అందులో ప్రతి సంవత్సరం నారాయణ పేరు మీద అలాగే నారాయణ భార్య పేరు మీద కలిసి ఇక చందా రాస్తున్నట్టు ఉంటుంది. దాంతో ఇంక అందరూ షాక్ అయిపోతారు, ఏంటి నాన్న ఇదంతా అని అంటే, అవునరా నాకు మీ అమ్మతో కలిసి ఉన్న జ్ఞాపకం ఈ ఊరురా, ఈ గుడి ఆ రుద్రాంబికాదేవిని నేను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నారు, ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఈ ఆలయానికి నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్నే చందా రూపంలో రాపిస్తున్నాను, అలాంటిది వీళ్ళెవరండి ఇట్లా అనడానికి అది ఇది అని చెప్పి అనేసరికి, మమ్మల్ని క్షమించండి నారాయణ గారు, మాకు ఈ విషయం తెలీదు, మేము చాలా పెద్ద తప్పు చేశాము, మీలాంటి వాళ్ళని అవమానించి గుడిలోకి రానివ్వకుండా ఆపేసినందుకు మమ్మల్ని క్షమించండి, రండి నేనే మీకు స్వయంగా పూజ చేస్తాను అని చెప్పేసి పంతులు గారు అయితే తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత
తర్వాత ఇంకా ముడుపులు చెల్లించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక అప్పుడు ఇంకా మొత్తం 5 మగవాళ్ళు ఉండేసరికి ఒక్కతే ఆడపిల్ల ఉండేసరికి అమ్మ నువ్వు ఇంటి కోడలువా అని అంటే ఇక కూతురువా అని అడుగుతాడు. కూతురువా అంటే కాదండి కోడల్ని అని చెప్పి అంటది మహాలక్ష్మి. ఇక ఆ మాటకి చాలా గర్వపడుతూ ఉంటారు నారాయణ, మాధవ వీళ్ళందరూ కూడా. చక్రి కూడా చాలా సంతోషిస్తాడు. నిజంగా మెల్లమెల్లగా మహాలక్ష్మి గారు ఇక ఈ గుడికి ఈ ఇంటికి కోడల్ని అని ఒప్పేసుకుంటుంది, త్వరలోనే నాకు కూడా భార్యని అని ఒప్పుకుంటే ఎంత బాగుండమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటాడు రుద్రాంబికాదేవికి. ఇక అప్పుడే ఆయన అంటాడు, అయితే నువ్వు మొదటిసారి వచ్చినట్టున్నావు కదా తల్లి గుడికి, కాబట్టి అమ్మవారి గుడిలో ఒడిబియ్యం తీసుకుంటే చాలా మంచిదమ్మా భర్త చేతుల మీదుగా. బాబు నువ్వు ఒడిబియ్యం ఇస్తావంటే ఎందుకు ఇవ్వనండి, ఖచ్చితంగా ఇస్తాను అంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి కొంచెం ఆలోచిస్తుంది. ఇక ఆలోచించి ఇప్పుడు ఇందులో ఆలోచించడానికి ఏముంది, ఒడిబియ్యమే కదా తీసుకోవడానికి, ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పేసి తనలో తానే అనుకుని సరే అయితే ఇవ్వండి అని చెప్పి అనేసరికి ఇంకా చక్రి చేతుల మీదుగా ఒడిబియ్యం తీసుకుంటుంది. దాంతో ఇంకా చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. బాబు ఇది భార్యాభర్తల అన్యోన్యతకి, దాంపత్య బంధం మరింత స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఇస్తారు. అలాంటిది మీకు మీ జీవితం ఇలాగే సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ అమ్మవారికి పూజ చేస్తున్నాను. మీరు కూడా మీ మనసులో ఉన్న కోరికల్ని ఆ అమ్మవారి ముందు పెట్టండి, ఆ అమ్మ ఖచ్చితంగా తీరుస్తారు అని చెప్పేసి పంతులు గారు అంటారు. సరే అని చెప్పి దండం పెట్టుకుంటారు. ఇక చక్రి ఏమో అమ్మ నిజంగా రుద్రాంబికాదేవి నీ దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా భార్యకి నన్ను భర్తగా అంగీకరించే మనసుని ఇవ్వు. ఇప్పుడు ఒడిబియ్యం తీసుకున్నట్లే తనే ఇంకా నా భర్తగా నన్ను అంగీకరించేలా చేయి తల్లి. నీ గుడికి వచ్చినందుకు మమ్మల్ని ఈ విధంగా చల్లగా ఆశీర్వదించమ్మా. అలాగే మా అన్నయ్య మాధవ కూడా త్వరలోనే పెళ్ళైపోయేలాగా చేయి తల్లి అని చెప్పేసి దండం పెట్టుకుంటాడు. ఇక అలా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మొత్తం పూజలన్నీ అయిపోతాయి. ఇక కాసేపు ఇక్కడే ఉందాము అని చెప్పేసి వాళ్ళు అంటారు. అనేసరికి సరే అని చెప్పేసి సరే అయితే మేము అలా ఊరు చూడడానికి వెళ్ళొస్తామని చెప్పి ఇద్దరు వెళ్తారు. సరేరా జాగ్రత్త మహాలక్ష్మి గారు అనంటే నేనుండగా మహాలక్ష్మి గారికి ఏమైనా అవుతుందా, అవ్వనిస్తానా అని చెప్పి అనేసరికి మహా అలా చూస్తుంది చక్రి వంక. ఇక సరే పదండి వెళ్దాం నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చక్రి. అయితే అలా వెళ్తాడు. ఇద్దరు అలా వెళ్ళిన తర్వాత కొంత దూరం ఇంకా పొలాలు వస్తాయి. ఇక్కడ ఆపండి అంటది. ఇక పొలాలు కనిపించిన తర్వాత ఇక అప్పుడు కేశవ అలాగే మాధవ కూడా వెనకాల వస్తారు. వెనకాల వచ్చేటప్పటికి ఇంకా చూస్తారు వీళ్ళని. అబ్బాయి ఎంత బాగా వెళ్తున్నారో కదా ఇద్దరు కూడా అంటే అవునన్నయ్య వాళ్ళిద్దరిని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అని చెప్పేసి అంటాడు. ఇక అలా అనేసరికి ఇంక తర్వాత ఈ పొలాలు నిజంగా ఎంత బాగున్నాయి కదండి అని చెప్పేసి మహా అంటూ ఉంటుంది. అవునండి చాలా అందంగా ఉన్నాయి అని చెప్పి మహాలక్ష్మి వైపు చూసి అంటాడు చక్రి. ఇక ఆ తర్వాత ఇంకా మహాలక్ష్మి ఏమో అలా నడుస్తూ వెళ్తుంటే మహాగారు చాలా జాగ్రత్త అండి పడిపోతారు అని చెప్పి అంటూ ఉండంగానే ఈలోపు మహా కొంచెం స్లిప్ అయ్యిద్ది. కాలు స్లిప్ అయ్యి కొంచెం పడిపోతుంటే ఇంకా పడిపోకుండా ఆపుతాడు చక్రి అయితే. ఇక అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇక చేపట్టుకునేసరికి ఇంకా మహా కొంచెం అలా చూసి సర్దుకుంటుంది. ఇక అప్పుడు వీళ్ళిద్దరిని చూసిన మాధవ అలాగే కేశవ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా అమ్మ రుద్రాంబికాదేవి వీళ్ళిద్దరిని కలిసి ఇలాగే అన్యోన్యంగా ఉండనివ్వు తల్లి, ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పేసి ఇంకా అలా దండం పెట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత పొలాలన్నీ చూస్తారు. నిజంగా ఈ ఊరి ఎంత బాగుంది, ఇంత అందమైన ఊరిని వదిలేసి మీ నాన్నగారు ఎందుకు వచ్చేసారో తెలీదు, కానీ ఈ ఊరిలో ఉండుంటే బాగుండేది అని చెప్పేసి అంటుంటే ఏమోలేండి ఎందుకు వచ్చేసారో ఏంటో అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ లోపు సరే అయితే చిక్కర పడుతుంది కదా, మళ్ళీ గుడికి వెళ్ళి రేపటి కార్యక్రమం ఏంటో చూసుకోవాలి, పదండి వెళ్దాం అని చెప్పేసి మాధవ అంటాడు. అలాగే పెద్ది పదండి వెళ్దాం అని చెప్పేసి అందరూ కలిసి వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకున్న తర్వాత ఇంకా పూజారి గారిని అడుగుతారు మాధవ వాళ్ళు, రేపొద్దున కార్యక్రమం ఏంటి పంతులు గారు ఏం చేయాలి అని చెప్పి అంటే, ఏముంది బాబు మీరు ఈ ఊరి వాళ్ళు కదా, కాబట్టి మీ కులదైవం కూడా రుద్రాంబికాదేవి కదా, కాబట్టి ఆ అమ్మవారికి మీరు పూజ చేయాలి. అది కూడా ఈ ఇంటి ఇల్లాలు కానీ లేదా ఈ ఇంటి కోడలు కానీ ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇంటి పేరుగల్లోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా అమ్మవారికి నిప్పుల సట్టి పట్టుకొని ఇక అమ్మవారికి ఇచ్చేయాలి అని చెప్పి అనేసరికి ఇంక అప్పుడు అందరూ కూడా మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు పక్కనే తాయారు అలాగే గాయత్రి వాళ్ళు కూడా ఉంటారు. ఇక అలా చూస్తారు ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పేసి. ఇక అప్పుడు తాయారు అంటే కాసేపు ఆగి ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి, ఆ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఎవరున్నారండి, ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి పాపం,
ఆ ఇంటికి ఆడదిక్కు అనేది లేదు కదా, అందుకే దిక్కు ముక్కు లేకుండా ఆ మగవాళ్ళు మాత్రమే ఆ ఇంట్లో పడి ఏడుస్తున్నారు అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా మాట్లాడేసరికి నారాయణకి కోపం వస్తుంది. నారాయణకి కోపం వచ్చేసరికి అసలుకి ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నోరు మూసుకొని ఉండలేవా అని చెప్పేసి సైలెంట్గా ఉండేసరికి ఇంకా అప్పుడు ఇక చక్రి ఏమో ఏం మాట్లాడాలని అనుకుంటుంటే మాధవ ఆపేస్తాడు. గుళ్ళో గొడవలు వద్దురా చక్రి, అసలు మనమే ప్రశాంతంగా వచ్చాము, ప్రశాంతంగానే వెళ్దాము, ఇప్పటిదాకా అంత బాగానే జరిగింది కదా అని చెప్పి అంటుంటే ఇంకెవరు మాట్లాడరు. ఇక అప్పుడు సతీష్ అంటాడు, ఇక ఏంటి ఎందుకు అలా ఇచ్చేస్తున్నారు, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు తయారు గారు, ఇదిగో ఆ ఇంట్లో మహాలక్ష్మి గారు ఉన్నారు కదా, ఈవిడ ఆ ఇంటి కోడలు కదా, ఆవిడే చేస్తారు ఈ కార్యక్రమం అని చెప్పేసి అనేసరికి ఇక అప్పుడు మా తాయారు ఏమో సైలెంట్గా ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ వంక. ఇక అలా చూస్తూ ఉండేసరికి ఎవరు ఈ పిల్ల బాగానే ఉంది, అసలు ఈ పిల్ల వీళ్ళకి ఏమవుతుంది ఏంటి అనేది కూడా నాకు ఒక్కొక్కసారి అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ చక్రిగాడికి ఇది భార్యో ఇంకేమన్నానో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు దూరంగానే ఉంటారు. ఏనాడు వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నట్లు నాకు అనిపించలేదు. ఏదో దిక్కు తప్పదు అన్నట్టు పెళ్లి చేసుకున్నట్టు కనిపిస్తుంది తప్ప మహాలక్ష్మి ఇంటి కోడలు అన్నట్టు ఎప్పుడు కూడా ప్రవర్తించలేదనిపిస్తుంది. అసలు ఒక్కొక్కసారి ఈ పిల్ల ఈ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటుందా జీవితాంతం అన్న సందేహం కూడా వస్తుంది అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు అసలు ఏం చేయాలి, మీరు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటాడు వినోద్. అయితే ఇక అప్పుడు గాయత్రి కూడా తిట్టిద్ది, అమ్మా నీ నోటి తూల ఉందని తెలుసు కానీ ఇంత దారుణంగా నువ్వు మాట్లాడతావని అస్సలు అనుకోలేదమ్మా, నీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు, వాళ్ళని ఎంతసేపు అనుమానించడం అవమానించడమేనా నీ పని, నీ పన్ను చూసుకోవచ్చు కదా, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పేసి గాయత్రి అంటది. నువ్వు ప్రతిసారి నాకు ఇలాగే అడ్డుపడుతున్నావు, వాళ్ళని ఏమన్నా అంటే చాలు పొడుచుకొచ్చేస్తుంది నీకు, ఇంకొకసారి వాళ్ళని ఏమన్నా అంటే నువ్వు అడ్డుపడ్డావంటే నేను ఊరుకోను అని చెప్పేసి తిట్టుద్ది. ఇక అప్పుడు ఇంకా మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా చక్రి వైపు చూసిద్ది, మాధవ వైపు చూసిద్ది. మాధవ చక్రి ఇంకా నారాయణ కూడా ఏం మాట్లాడు, ఇంక వాళ్ళు ఏం డిసైడ్ అవుతారు ఏంటి అనేది చూసుకోవాలి అనుకుంటారు. ఇక అప్పుడు పంతులు గారు అంటారు, ఏది ఏమైనా కూడా జరగాల్సిన కార్యక్రమం అయితే అదయ్యా, మరి ఇంటి ఇల్లాలు కానీ ఇంటి కోడలు కానీ ఈ కార్యక్రమాన్ని చేయాలి, ఆ అమ్మవారికి అప్పుడే చెందుతుంది అని చెప్పేసి అనేసరికి ఇక అందరూ వెళ్ళిపోతారు. సరే స్వామి మేము వస్తాంలే రేపు అని చెప్పేసి ఇక దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యిద్ది. మార్నింగ్ అయిన తర్వాత ఇంకప్పుడు మహాలక్ష్మి అందరూ కూడా గుడికి వస్తారు. ఇక ఎవరికి చెప్పదు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా మహాలక్ష్మి ఒక్కతే రెడీ అయిపోయి స్నానం చేసేసి పొద్దున్నే వెళ్ళిపోద్ది. గుడికి వెళ్ళిపోయేసరికి ఇంకప్పుడు ఇంకా వీళ్ళేమో ఇంకా రెడీ అవ్వరు, ఎవరికి ఏం తెలీదు మహాలక్ష్మి ఆడికెళ్ళింది ఏంటి అనుకుంటారు తప్ప గుడికి వెళ్ళింది అని అయితే అనుకోరు. ఇక మహాలక్ష్మి అయితే గుడికి వెళ్ళిపోద్ది. గుడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు దండం పెట్టిద్ది అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా మొత్తానికి పంతులు గారు నిన్న సాయంత్రం మీరు చెప్పారు కదా మా ఇంట్లో వాళ్ళు ఇంకా కోడలుగా నేను నిప్పుల సెట్టిని అమ్మవారికి పట్టుకోవాలి అని చెప్పేసి నాకు ఏర్పాటు చేయండి అంటే చాలా సంతోషం తల్లి, ఆ ఇంటికి ఎన్ని మొక్కులు ఉన్నా ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని పోవాలంటే ఈ ఇంటి నుంచి ఆడపిల్ల ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి ఆ అమ్మవారికి నిప్పుల సెట్టుని నైవేద్యంగా సమర్పించాలి తల్లి, అప్పుడే ఆ తల్లి చల్లగా చూస్తుంది, అందుకోసం నువ్వు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి ఇంక పంతులు గారు కూడా ఇంకా ఆ కార్యక్రమం అయితే చేపిస్తారు. ఇక మొత్తం అందరు చాలా మంది ఆడవాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు, ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంకా మహాలక్ష్మి కూడా వెళ్ళిద్ది. ఇక వెళ్ళి నిప్పుల సెట్ని చేతిలో పట్టుకొని ఇక అమ్మవారికి ప్రదక్షిణ చేసిద్ది. ఇంక గుడి చుట్టూతా ప్రదక్షిణ చేసేసరికి ఇంకా అలా చేతులు మండిపోతూ ఉంటాయి. అయినా సరే ఆ కుటుంబం బాగుండాలమ్మా రుద్రాంబికాదేవి, అందుకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలి తల్లి, మాధవాకి పెళ్లి జరగాలి, కేశవాకి పెళ్లి జరగాలి, చక్రి గారి జీవితం బాగుండాలి, నారాయణ ఇంకా మందు మానేసి ప్రశాంతమైన జీవితంగా ఉండాలి, ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఇంకా అలా దండం పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంకా కన్నాని మాధవ అంటాడు, అరే మహా ఎక్కడికి వెళ్ళిందో చూడరా, అసలుకి పొద్దునుంచి కనిపించట్లేదు అని చెప్పి అంటా ఉంటే ఇంకప్పుడు సతీష్ వచ్చి కన్నాకు చెప్తాడు వెతుకుతుంటే, అదిగో మీ మహాలక్ష్మి గారు అక్కడ గుళ్ళో ప్రదక్షిణలు చేస్తుంటే మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే, అవును నేను ఇప్పుడే చూసేసి వస్తున్నాను, అక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుంది, మీ మహాలక్ష్మి గారే మీ ఇంటి తరఫున
నిప్పుల సెట్టిని మోస్తున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా కన్నాకి చాలా ఆనందం వేసేస్తుంది. నేను ఇప్పుడే ఇంట్లో వాళ్ళని తీసుకొస్తాను, నువ్వు గుడికి దగ్గరికి పదా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు కన్నా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి అదే సత్రానికి వచ్చి అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అందరిని పిలుస్తాడు. ఈ లోపు అందరూ వస్తారు. ఏమైందిరా మహా ఎక్కడ కనిపించింది అని అంటే, లేదన్నయ్య మనం అర్జెంటుగా గుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఎందుకురా అంత కంగారుగా మాట్లాడుతున్నావు, ఎందుకురా అంత ఇదవుతున్నావు అని అంటే, అన్నయ్య అదేంటంటే మహాలక్ష్మి వదిన మనందరి తరఫున తను నిప్పుల చెట్టి మోస్తుందంట, ప్రదక్షిణం చేస్తుందంట అని చెప్పి ఇంకా ఆయాసంగా చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మాధవ అయితే చాలా సంతోషపడతాడు. నిజంగా నాకన్నా నువ్వు చెప్పేది నిజమా, మహా అలా చేస్తుందా అని చెప్పి అంటే, అవునన్నయ్య నేను ఇప్పుడే సతీష్ చెప్పాడు, మనం వెంటనే పదా వెళ్దాం చూద్దాం, ఆ సందర్భాన్ని చూడడం కోసమే మనం వెళ్ళాల్సిందే అని చెప్పి అంటే, అవునవును నిజంగా మన కుటుంబం తరపున తను అంత పనిచేస్తుంటే మనం మాత్రం ఇక్కడ ఎందుకు ఉండాలి, పదండి అని చెప్పేసి అందరూ కూడా బయలుదేరతారు. ఇక చక్రి అయితే చాలా సంతోషపడతాడు. మాధవతో అంటాడు, నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య, ఇంతకాలం మన ఇంటికి ఆ అమ్మ లేదు అనుకున్నాము, ఎప్పుడు కూడా ఎవరు మనతో ఉండరు మాట్లాడరు అనుకున్నాము ఆడపిల్లలు, కానీ మహాలక్ష్మి గారు వచ్చిన తర్వాత మన జీవితాలు చాలా మారినాయి కదన్నయ్య, ప్రతి విషయంలోనూ ఎంతో సంతోషంగా ఉంటున్నాము, ప్రతి విషయంలోనూ ఆవిడ మనల్ని ముందు నుంచి నడిపిస్తుంది, నిజంగా నాకైతే మాటలు రావట్లేదు అన్నయ్య అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నువ్వు అలా ఎమోషనల్ అవ్వకురా, కానీ నిజమే మహాగారిని మహాన్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, తను నువ్వు ఎప్పటికీ కలిసి ఉండాలని, తను మన ఇంట్లోనే ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా అని చెప్పి అంటే, ఆ రుద్రాంబిక దేవి దయ వల్ల అదే జరగాలన్నయ్య, ఎందుకంటే నిన్న కూడా ఒడిబియ్యం తీసుకుంది, నిజంగా అలా తీసుకునేసరికి నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపు గుడి వచ్చేసిద్ది. గుడి దగ్గర ఇంకా మహాలక్ష్మిని అదే నిప్పుల సెట్టి పట్టుకొని చూడడంతో ఇక ఒక్కసారిగా చాలా గూస్ బూమ్స్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళందరికీ. కేశవ అంటాడు, మహాలక్ష్మి వదిన్ని అలా చూస్తుంటే అమ్మవారే నడిసొస్తున్నట్లుగా అనిపిస్తుంది కదన్నయ్య అని చెప్పి అంటే, అవునరా నా కళ్ళకు కూడా అలాగే కనిపిస్తున్నారు అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా ఉంటారు. ఇక ఆ తర్వాత తాయారు కూడా ఇదంతా చూసి షాక్ అయిపోద్ది. గాయత్రి చూపించిద్ది, చూసావుగా అమ్మ మహాలక్ష్మి ఎంత మంచి పని చేస్తుందో, ఆ కుటుంబం తరపున నిప్పుల సెట్ని పట్టుకొని అమ్మవారికి ప్రదక్షిణ చేస్తుంది, ఇప్పుడేమంటావు, ఇంకా నువ్వు నీ నోటి మాటలు తగ్గించుకుంటావా అని చెప్పి అంటే, ఏం మాట్లాడకుండా అలా సీరియస్గా చూస్తుంది. నువ్వు ఎంత సీరియస్గా చూసినా మహాలక్ష్మిని ఇక ఆ ఇంటిని దూరం చేసే ప్రసక్తే ఎవరికి లేదమ్మా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మొత్తానికి ప్రదక్షిణ పూర్తి చేసుకుని అమ్మవారికి అలా సమర్పించగానే ఇంకా పంతులు గారు అందుకుంటారు. ఇక అమ్మవారికి పూజ చేసి ఇంకా బొట్టు పెట్టి ఇక ఈలోపు ఇంట్లో వాళ్ళు కూడా వస్తారు కదా, ఇంకా మహాలక్ష్మి వాళ్ళని చూసి నవ్విద్ది. ఇక ఆ తర్వాత గుడిలో కూర్చున్న తర్వాత ఇంకా చేతుల్లో ప్రసాదం పెట్టడానికి వస్తే ఇక చేతులు కాలిపోయి ఉంటాయి కదా, దాంతో చూసిన చక్రి అయితే తల్లడిల్లిపోతాడు. మహాగారు ఏంటండి ఇదంతా, చేతులు మొత్తం కాలిపోయాయి అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పేసి ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్తారు. ఈ లోపు మాధవ కూడా చాలా బాధపడతాడు. ఏంటమ్మా ఇది, ఇలా చూసుకోకుండా ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి అంటుంటే, కుటుంబం కోసం మనం ఏం చేసినా అది మనకి పెద్దగా బాధ కలిగించదు పెద్ది అని చెప్పి అనేసరికి వాళ్ళందరూ నారాయణ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా నీలాంటి ఆడపిల్ల మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి నారాయణ కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఇక చాలే పుత్ర, నువ్వు నాకు కొడుకు కదా, నువ్వు ఎందుకు అలా ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు చక్రి వచ్చేసి ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అయినా కంట్రోల్ చేసుకుంటూ ఇంకా మహాలక్ష్మికి ఇంకా కాటన్తో క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి ఇంకా కొంచెం అలా ఇచ్చేస్తూ ఉంటే అప్పుడు తయారు వచ్చింది. ఇక తయారుని చూసిన మహాలక్ష్మి అయితే, ఒక్క నిమిషం, మీరు ఇప్పటికైనా ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళని అవమానించడం ఆపేస్తే బాగుంటుంది, మీరు ఇలాగే చేస్తూ ఉంటే అసలు నేను ఒప్పుకోను, నేను ఈ ఇంటి కోడలిగా చక్రి భార్యగా ఎప్పటికీ ఇంటి నుంచి వెళ్ళను, కాబట్టి మీరు ఈ ఇంటి గురించి ఇంకెప్పుడు తప్పుగా కానీ తక్కువగా కానీ మాట్లాడకండి అని చెప్పి మహాలక్ష్మి అయితే ఇంకా ఆ విధంగా తయారుకి షాక్ ఇస్తుంది. తయారు కూడా ఏం మాట్లాడకుండా ఇంక మౌనంగా వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఇదంతా చూసిన ఇంక మాధవ వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా నువ్వు రావడం మా అదృష్టమే తల్లి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారు. మహాలక్ష్మి కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి రాబోయే కథలో తాయారు ఇంకెలాంటి ప్రయత్నాలు చేస్తుంది? పొదరిల్లు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు టైం టు టైం రావాలి అంటే చేయవలసిందల్లా ఒకటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అన్నీ టైం టు టైం వస్తాయి. ఇక ఇలాంటి వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్